విఠలాచార్య 100 సంవత్సరాల క్రితం ఈ పేరు ఒక ఊపు. సాంకేతిక పరిజ్ఞానం లేని సమయంలో కూడా సినీ రంగంలో మెరుపులు మెరిపించిన, జానపదం అంటే ఇలా ఉంటుందా అని చూపించిన అది విఠలాచార్య అంటే అతిశయోక్తి కాదేమో. కర్ణాటక ప్రాంతం ఉడిపిలో జనవరి 28, 1920లో జన్మించిన విఠలాచార్య జానపద బ్రహ్మ అనే బిరుదును సంపాదించుకోగలిగారు. సినీ దర్శకుడిగా 1944 నుంచి 1993 వరకు అనేక సినిమాలు చేసిన విఠలాచార్య సినీ రంగంలో ఏనుగు, ఈయన సాటి అనే పేరును సంపాదించుకున్నారు. జయలక్ష్మిని జీవిత భాగస్వామిగా చేసుకున్న ఆయన ఆమె ప్రోత్సాహంతో ఎన్నో మరువలేని సినిమాలను చేశారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో దాదాపు 70 చిత్రాలను రూపొందించిన ఆయన 1920 జనవరి 28న కర్ణాటకలో ఉడుపి గ్రామంలో జన్మించారు. సినిమాల్లోకి రాక మునుపు కొంతకాలం పాటు సర్కస్ కంపెనీలో జంతువుల ఆలనా పాలన చూశారు. సినిమాల్లోకి ప్రవేశించిన అనంతరం జానపద చిత్రాలకు అద్భుతమైన దర్శకత్వం వహించారు. అప్పటి అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతోనే ఆయన చూపించిన ప్రతిభ అసామాన్యమైనది. కనులకింపైన జానపద కళాఖండాలను రూపొందించారు. 1942లో చిత్రరంగ ప్రవేశం చేసిన ఈయన నిర్మాతగా డి శంకర్ సింగ్తో కలిసి దాదాపు 18 చిత్రాలను తమ మహాత్మా పిక్చర్స్ పతాకంపై నిర్మించారు. దీనిలో ఎక్కువగా సాంఘిక చిత్రాలే. తొలిసారిగా తెలుగులో 1953లో షావుకార్ జానకి ప్రధాన పాత్ర పోషించిన కన్యాదానం చిత్రానికి దర్శకత్వం వహించారు. అక్కడి నుంచి క్రమంగా తెలుగులో నిర్మాతగా, దర్శకుడుగా కూడా రాణించి అనేక జానపద చిత్రాలు చేశారు. ప్రధానంగా 15 చిత్రాలు నందమూరి తారక రామారావు నటించినవి. అందులో 5 చిత్రాలను విఠలాచార్య స్వయంగా నిర్మించారు. ఈ జానపద బ్రహ్మ 1999 మే 2న 80 ఏళ్ల వయస్సులో మద్రాసులో తన స్వగృహంలోనే కన్నుమూశారు. ఈయనకు భార్య, 4 కుమారులు, 4 కుమార్తెలు ఉన్నారు. ప్రధానంగా ఆయన కన్యాదానం, పెళ్లి మీద పెళ్లి, బందిపోటు, అగ్గిబరాట, చిక్కడు దొరకడు, నిన్నే పెళ్లాడుతా, భలే మొగుడు, ఆలీబాబా 40 దొంగలు, రాజకోట రహస్యం, జగన్మోహిని, గంధర్వకన్య, మదనమంజరి లాంటి చిత్రాలను నిర్మించారు. సంవత్సరాల తరబడి ఒకే సినిమా హాల్లో ఆడడం విశేషం. నీతితో కూడిన చిత్రాలు తీయడం ఈయనే సాటి. ప్రధానంగా ఎన్టీ రామారావు, కాంతారావు లాంటి వారికి మాస్ ఫాలోయింగ్ తెచ్చింది విఠలాచార్య చిత్రాలే. అటువంటి జానపద బ్రహ్మ బి విఠలాచార్య ఇలాంటి దర్శకులు ఈనాటి తరంలో కూడా రావాలని ఆశిస్తూ RMK టీవీ.